ఎంత బాగుంది ఈసారి, చాలా బాగుంది. మంచిగా పాట పాడుకునే బతుకమ్మ ఇప్పుడే షూట్ చేసిండ్రు. మగ పిల్లలేనా, ఎప్పుడు మగ పిల్లలేనా భజనంతా నేను బతుకమ్మ షూరు చేస్తామని షూరు చేసిండ్రు. పాడక్క, ఇంతకు ముందు వాడినా కెటువై అక్క పాడు, నువ్వు పాడు, నేను మైక్ పట్టుకుంటా పాడు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల సిరలే ఉయ్యాలో ఉయ్యాల గట్టని ఉయ్యాలో ఊరులేలే ఉయ్యాలో జోగళ్ళు వాడని ఉయ్యాలో వాడలేలేవు ఉయ్యాలో భూదేవి నా పాట ఉయ్యాలో బుగ్గబడ రావాలి ఉయ్యాలో జలదేవి నా పాట ఉయ్యాలో జల్పిగా రావాలి ఉయ్యాలో కొండెక్కి నిందల్చు ఉయ్యాలో ఏడు కొండల సామి ఉయ్యాలో గుట్టెక్కి నిందలతో ఉయ్యాలో యాదగిరి నరసింహ ఉయ్యాలో సీతమ్మ శ్రీరాముడు ఉయ్యాలో రథం వెళ్ళి పోవంగా ఉయ్యాలో రథం వెళ్ళి పోవంగా ఉయ్యాలో ఎవరెదురాయిరి ఉయ్యాలో పోవంగా ఉయ్యాలో ఎవరెవరు ఉయ్యాలో. చూసిండ్రా, బాలాపూర్ లడ్డు గణేశుడు క్రెయిన్ తోటి బండి మీదకి వస్తున్నాడు. బండి మీదకి వస్తున్నటువంటి ముచ్చటని మనం అందరం చూస్తున్నాము. మంచిగా దండం పెట్టుకోండి. బాలాపూర్ లడ్డు గణేశుడు బయలుదేరిండు. ఈ స్వామి బయలుడు అంటే మామూలు ముచ్చట కాదు. ఈడికెంచి బయలుదేరి స్వామి ఊరంతా తిరిగి లడ్డు వేలం కాడికి వస్తాడు. మరి వస్తున్న స్వామికి మనం అందరం బాయ్ బాయ్ గణేష్ అనుకుంటా ఈ రోజు స్వామికి దండం పెట్టుకొని మంచిగా స్వామిని మళ్ళీ ఏడాది జల్ది వచ్చి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని మొక్కుకోవడానికి ఈ రోజు స్వామి బయలుదేరుతున్నాడు. స్వామి బండి మీద బయలుదేరిండు. క్రేన్ తోటి బయటికి తీసుకొని వస్తున్నారు స్వామిని. ఎంత పెద్ద విగ్రహమో, ఇంత చక్కటి విగ్రహమో. ఈ విగ్రహాన్ని లక్ష్మీనారాయణ అనేటటువంటి కళాకారుడు తయారు చేసిండు ధూల్పేట్ల. ఆ లక్ష్మీనారాయణ కళాకారు ఎవరైతే తయారు చేసిన కళాకారుడు ఉన్నాడో ధూల్పేట కళాకారుడు, ఆయన జన్మధన్యము, ఈ బాలాపూర్ వాళ్ళ జన్మధన్యము. ఈరోజు పాట పాడడానికి వచ్చి లడ్డును గెలుచుకునేటటువంటి అన్నలు వాళ్ళ జన్మధన్యము. మంచిగా స్వామి బయటికి వస్తున్నాడు. స్వామి బయటికి వస్తున్నాడు. బండి మీదకి తీసుకొని పోవడానికి క్రెయిన్ తోటి స్వామిని తీసుకొని వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నటువంటి క్రెయిన్ ఇది. ఎందుకంటే స్వామి బరువు మామూలు చిన్న బరువు కాదు, అది ఎన్నో టన్నుల బరువు ఉంటుంది. కాబట్టి ఆ టన్నుల బరువుని స్వామి చక్కగా మంచిగా ఇప్పటికి ఎట్లయితే ధూళిపెట్టుకెంచి ఈడి దాకా తీసుకొచ్చిండ్రో అట్లనే ఈడికెంచి మళ్ళీ ట్యాంక్ బండికి తీసుకపోయి నిమజ్జనం చేసిన దాకా స్వామి అట్లనే చెక్కు చెదరకుండా ఉండాలన్న ఆలోచనతోటి స్వామిని జాగ్రత్తగా తీసుకొని పోతున్నారు. ఇగో ఇప్పుడు మెల్లగా క్రేన్ తోటి తీసుకొచ్చి ఏదైతే లడ్డు ఉన్నదో ఇంతకుముందు మనం చూసినాం కదా బండి, మహేందర్ అన్న బండి, ఆ మహేందర్ అన్న బండి మీద పెట్టిండ్రు. చూడండి, మెల్లగా దించుతున్నారు. ఒక దిక్కు స్వామిని బండి మీద కూర్చోబెడుతున్నారు, ఇంకొక దిక్కు భజన మండలి వాళ్ళ భజన షురు అవుతుంది. అక్కడ కోలన్ మోహన్ రెడ్డి అన్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఒక ఆయన, ఆ అన్న బాగా పాటలు పాడతాడు. ఈడ జగన్ రెడ్డి అన్న, ఆ జగన్ రెడ్డి అన్న బాగా పాటలు పాడతాడు. మొన్న నేను బాలాపూర్కి వచ్చినప్పుడు కూడా ఆ అన్న కలిసిండు, అన్నతోటి పాట పాడిపించిన. ఈ రోజు కూడా పాడిపిస్తా కానీ మళ్ళొకసారి మన పబ్లిక్ అందరి కోసం. ఈడ చాలా మంచి మంచి పాటలు, మంచి మంచి ఆటలు, ఆడవిళ్ళల మంగళారతులు, బతుకమ్మలు, వీటన్నిటి నడుమ చక్కగా స్వామిని తీసుకుపోయి ఊరంతా తిరిగిపిచ్చి లడ్డు వేలం అయిపోయినాక అటెనక మెల్లగా ఊరేగింపుతోటి ట్యాంక్ బండుకు తీసుకుపోతారు. ఈడ అన్నిటికన్నా పెద్ద ముచ్చట ఏంటంటే స్వామి లడ్డు వేలం పాట. అయితే ఈ త్యాపకు నలుగురు అంటే నలుగురే వేలం పాటల పాల్గొనడానికి వస్తున్నారు.
ఆ నలుగురు కూడా ఏందంటే మొత్తం 27 లక్షలు పోయిన కిందకి ఎంతైతే లడ్డు పోయిందో అంత 27 లక్షలు స్వామికి 27 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు, లడ్డు డిపాజిట్. అట్లా 27 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళే ఈరోజు నలుగురు అంటే నలుగురు వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తున్నారంట. వాళ్ళందరినీ కూడా కలిసిదాము. ఆల్రెడీ 2 అన్నలను కలిసిన మాట్లాడిన. స్వామి ఏమో బండి మీదకి ఎక్కిండు, భజన మండలి ఏమో బయట ఉన్నది. మెల్లగా మనం అట్లా భజనలతోటి ఊరంతా తిరిగొచ్చినాక వేలంపాట కడిపోదాం. ఒకసారి నడవండి, పబ్లిక్ పోదాం ఇక.